జీఎస్టీ బొనాంజా జీఎస్టీ వస్తు సేవల పన్ను విషయంలో కీలక మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక నుంచి 5-18% స్లాబులు మాత్రమే. ఇప్పటిదాకా 4 స్లాబులు ఉండేవి, కానీ ఆ 4 స్లాబుల బదులు ఇకపై నుంచి 2 స్లాబులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది. జీఎస్టీ విషయంలో ఈ నెల 22 నుంచి కొత్త రేట్లు అమలు కాబోతున్నాయి. కొత్త స్లాబ్ రేట్లు ఈ నెల 22 నుంచి రాబోతున్నాయి. సో దీంట్లో హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ల పైన జీఎస్టీ పూర్తిగా రద్దు చేసే విధంగా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లగ్జరీ వస్తువులపై 40% జీఎస్టీ విధిస్తోంది. విలాస వస్తువులపైన 40% పన్ను వేయాలని నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య బీమా పైన జీఎస్టీ నో జీఎస్టీ. ధరలు తగ్గేవి ఏంటి మనం చూద్దాం. హెయిర్ ఆయిల్, షాంపూలు, టూత్పేస్ట్, టూత్ బ్రషెస్, సోప్స్ ఇవన్నీ కూడా ధరలు తగ్గేవి. షేవింగ్ క్రీమ్, బటర్, చీజ్, పాల ఉత్పత్తులు ఇవన్నీ కూడా ధరలు తగ్గబోతున్నాయి. ప్రీ ప్యాకేజ్డ్ స్నాక్స్, కిచెన్ పాత్రలు, ఫీడింగ్ బాటిల్స్, పిల్లల నాప్కిన్స్, డైపర్స్, కుట్టు మిషన్స్, పరికరాలు ఇవన్నీ కూడా తగ్గబోతున్నాయి. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, అన్ని డయాగ్నోస్టిక్ పరికరాలు, థర్మామీటర్, గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్స్, కళ్ళద్దాలు వీటన్నిటిపైన కూడా తగ్గబోతోంది. సో ఇప్పటిదాకా 4 స్లాబులు ఉన్నటువంటి జీఎస్టీ స్లాబుల్ని 2 స్లాబులుగా చేసింది కేంద్ర ప్రభుత్వం. హిస్టారిక్ దివాళీ గిఫ్ట్ ఫర్ ద నేషన్, నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్ ఫర్ ఈజ్ ఆఫ్ లివింగ్ టు బిల్డ్ ఆత్మనిర్భర భారత్ పేరిట కేంద్ర ప్రభుత్వం స్లాబులు ఎక్కడెక్కడ అంటే స్లాబ్స్ ఎట్లా తగ్గించారు, పన్నులు ఏ రకంగా తగ్గించడంతో వినియోగదారులు ప్రజలు బెనిఫిట్ కాబోతున్నారంటూ గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేసింది. వేటికి తగ్గబోతున్నాయి. స్లాబ్ రేట్లు అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి స్లాబ్స్ ఎంత శాతం ఉండే ఇప్పుడు ఎంత శాతానికి తగ్గించాము అనే దానిపైన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి గణాంకాలు కూడా మనం చూడొచ్చు. From farmers to entrepreneurs, from householders to business, the next generation GST brings happiness for all. అందరికీ, రైతుల నుంచి వ్యాపారవేత్తల వరకు, ఇంట్లో ఇంట్లో ఉండే వాళ్ళ నుంచి మొదలుకొని బిజినెస్ మెన్స్ వాళ్ళకి, తర్వాత నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ బ్రింగ్స్ హ్యాపీనెస్ ఫర్ ఆల్, అందరికీ సంతోషాన్ని తీసుకువచ్చింది అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. సేవ్ బిగ్ ఆన్ డైలీ ప్రోడక్ట్స్ పైన కూడా పూర్తిగా తగ్గించింది. హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్పేస్ట్, టాయిలెట్ సోప్, బార్, టూత్ బ్రషెస్, షేవింగ్ క్రీమ్ వీటన్నిటిపైన జీఎస్టీ గతంలో 18% ఉంటే ఇప్పుడు దాన్ని 5% తగ్గించింది కేంద్రం. 18% అంటే చాలా ఎక్కువగా ఉండే, కానీ ఆ 18% ఏకంగా 5% అంటే 13% తగ్గించి 5% తీసుకొచ్చింది. బటర్, ఘీ, చీజ్ అండ్ డైలీ స్ప్రెడర్స్ అన్నీ కూడా 12% ఉండే గతంలో, కానీ 5% తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా ఈ మారిన జీఎస్టీ స్లాబ్స్ అన్నీ కూడా ఈ నెల 22 నుంచి 22వ తారీఖు నుంచి అమలు కాబోతున్నాయి. ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్స్ ఫర్ బేబీస్ అండ్ క్లినికల్ డ్రాప్లర్స్ మొత్తం 12% ఉండే గతంలో, కానీ అది 5% తగ్గించింది. స్వింగ్ మిషన్స్ అండ్ పాట్స్ 12% ఉండే, అది 5% తీసుకొచ్చింది. ఇక రిలీఫ్ ఆన్ హెల్త్ కేర్ సెక్టార్లో కూడా చాలా వరకు రిలీఫ్ తీసుకొచ్చింది. ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్కి, ఈ రెండింటికి. హెల్త్ ఇన్సూరెన్స్ చాలామంది చేయించుకుంటూ ఉంటారు, ఎందుకంటే అన్నిట్లో అంటే ఎక్కువగా మనిషి సంపాదనలో ఎక్కువగా ఇట్లా హాస్పిటల్ ట్రీట్మెంట్స్కి ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. సో దాంట్లో భాగంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరైతే చేసుకుంటున్నారో, లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా జీఎస్టీ పూర్తిగా తగ్గిపోయింది. 18% ఉంటే ఇప్పుడు నిల్, అంటే జీఎస్టీ పూర్తిగా రద్దు. హెల్త్ ఇన్సూరెన్స్కి అండ్ లైఫ్ ఇన్సూరెన్స్కి జీఎస్టీ రద్దు. ఇక థర్మామీటర్ పైన 18% జీఎస్టీ ఉంటే దాన్ని 5% తీసుకొచ్చారు. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ 12% ఉంటే 5% మార్చారు. ఆల్ డయాగ్నోస్టిక్ కిట్స్ అండ్ రీజెంట్స్ 12% నుంచి 5% తగ్గించారు. గ్లూకోమీటర్ అండ్ టెస్ట్ స్ట్రిప్స్ 12% ఉండే దాన్ని 5% తీసుకొచ్చారు. కరెక్టివ్ స్పెక్టికల్స్ 12% నుంచి 5%. అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఐటమ్స్, మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్ వీటిపైన మొత్తం జీఎస్టీ పూర్తిగా రద్దు చేశారు. 12% ఉండే 12% నుంచి టోటల్ 0. పెన్సిల్స్, షార్ప్నర్స్, క్రయాన్స్ అండ్
పాస్టల్స్ ఇవన్నీ కూడా 12% ఉండే వాటిని పూర్తిగా రద్దు చేసింది కేంద్రం. ఎక్సైజ్ బుక్స్ అండ్ నోట్బుక్స్ 12% నుంచి 0, నో జీఎస్టీ. ఎరేజర్ 5% గతంలో ఉండే, కానీ ఇప్పుడు ఆ 5%ని కూడా 0గా చేసింది కేంద్ర ప్రభుత్వం. అప్లిఫ్టింగ్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్, ఇక వ్యవసాయం సంబంధించి ఎటువంటి మార్పులు వచ్చినాయో ఒకసారి మనం చూస్తే ట్రాక్టర్ టైర్స్ అండ్ పార్ట్స్ గతంలో 18% జీఎస్టీ ఉండే, అది 5%కి వచ్చింది. ట్రాక్టర్స్ 12% ఉండే గతంలో, అంటే ట్రాక్టర్ టైర్స్ కోమే 18% ఉండే, టైర్స్కి కానీ పార్ట్స్కి కానీ 18% ఉంటే అది 5% వచ్చింది. కానీ ట్రాక్టర్స్కి ఏకంగా 12% జీఎస్టీ ఉంటే దాన్ని 5%కి తగ్గించింది. స్పెసిఫైడ్ బయో పెస్టిసైడ్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ దీంట్లో గతంలో 12% ఉంటే ఇప్పుడు అది 5%కి తగ్గించారు. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అండ్ స్ప్రింక్లర్స్, సో ఇది ఎక్కువ మంది రైతులు దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో వ్యవసాయం చేస్తుంటారు. సో అది కూడా గతంలో 12% స్లాబ్ ఉంటే అది 5%కి తగ్గించారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆఫ్ ఫారెస్ట్రీ మెషిన్స్ ఫర్ సాయిల్ ప్రిపరేషన్, కల్టివేషన్, హార్వెస్టింగ్ అండ్ థ్రెషింగ్, సో ఇవన్నీ కూడా గతంలో 12% ఉంటే దాన్ని 5%కి తగ్గించింది కేంద్రం. ఇక ఆటోమొబైల్ మేడ్ అఫోర్డబుల్, ఆటోమొబైల్ రంగానికి సంబంధించి కూడా ఎటువంటి మార్పులు జరిగాయి జీఎస్టీలో మనం ఒకసారి చూద్దాం. పెట్రోల్ హైబ్రిడ్, ఎల్పిజి, సిఎన్జి కార్స్ నాన్ ఎక్సీడింగ్ 1200 cc అండ్ 400 mm, సో వీటికి సంబంధించి గతంలో 28%, ఇది చాలా ఎక్కువ ఇది గరిష్టమైన స్లాబ్ గతంలో ఉండే 28 జీఎస్టీ స్లాబ్ని 18%, అంటే 10% జీఎస్టీ దీంట్లో తగ్గించారు. సో చాలా వరకు బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. ఇదైతే డీజిల్ హైబ్రిడ్ కార్స్ దాంట్లో 28% ఉండే గతంలో, కానీ దాన్ని కూడా 18% తీసుకొచ్చారు, అంటే 10% జీఎస్టీ తగ్గిపోయింది. 3 వీల్డ్ వెహికల్స్, సో దానికి కూడా 28, అంటే ఆటోస్ 28% ఉండే గతంలో, దాన్ని కూడా 18% తీసుకొచ్చారు. మోటార్ సైకిల్స్ 350 cc అండ్ బిలో మోటార్ సైకిల్స్ పైన కూడా 28% జీఎస్టీ స్లాబ్ ఉంటే అది 18%గా మార్చారు, అంటే 10%. సో అన్నిట్లో 10%, మోటార్ వెహికల్స్లో మోటార్ సంబంధించినటువంటి అఫోర్డబుల్ అన్నిట్లలో కూడా 10% జీఎస్టీ తగ్గింది. మోటార్ వెహికల్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అది కూడా 28% నుంచి 18%కి తీసుకొచ్చారు, అంటే 10% జీఎస్టీ అనేది పూర్తిగా తగ్గిపోయింది. సేవ్ ఆన్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, సో ఎలక్ట్రానిక్ వస్తువులపైన కూడా ఎట్లా చేంజ్ అయిందో ఒకసారి మనం చూద్దాం. ఎయిర్ కండిషనర్స్ పైన 28% జీఎస్టీ ఉంటే అది 18%, అంటే 10% దాంట్లో కూడా తగ్గింపు జరిగింది. టెలివిజన్ అబౌవ్ 32 inches ఇంక్లూడింగ్ ఎల్ఈడి, ఎల్సిడి టీవీస్ వీటన్నిటిలో కూడా 28% ఉండే, దాన్ని కూడా 18%కి తగ్గించారు. మానిటర్స్ అండ్ ప్రొజెక్టర్స్ ఇది కూడా 28% నుంచి 18%కి వచ్చింది. డిష్ వాషింగ్ మిషన్స్ కూడా 28% నుంచి 18%, అంటే 10% జీఎస్టీ తగ్గింది. సో అన్నిట్లో కూడా చాలా వరకు ఇది కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో చాలా వరకు ఇది దేశ ప్రజలకి పూర్తిగా ఉపయోగకరంగా మారబోతున్నాయి జీఎస్టీ స్లాబ్స్ అన్నట్టుగానే చాలా భారీగా జీఎస్టీ తగ్గింపులు అయితే జరిగాయి. 18% ఉన్నదాన్ని 5%కి తీసుకురావడం కావచ్చు, 12% ఉంటే 5%, తర్వాత ఇట్లా అంటే 28% ఉంటే ఏకంగా దాంట్లో 10% జీఎస్టీ స్లాబ్ తగ్గించి దాన్ని 18%కి జీఎస్టీకి తగ్గించడం కూడా చాలా వరకు దేశ ప్రజలకి చాలా వరకు ఊరట అని చెప్పొచ్చు. ప్రాసెస్ అండ్ రిఫార్మ్స్, రిజిస్ట్రేషన్, ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ విత్ ఇన్ 3 working days ఫర్ అప్లికెంట్స్ ఐడెంటిఫై బై ద సిస్టమ్ బేస్డ్ ఆన్ డేటా అనాలిసిస్ అంటూ కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ జిఎస్టీ రిఫార్మ్స్ ఆర్ ఎ గిఫ్ట్ ఫర్ ఎవ్రీ ఇండియన్ ఇన్ దిస్ దివాళీ. ట్యాక్సెస్ ఫర్ ద జనరల్ పబ్లిక్ విల్ బీ రెడ్యూస్డ్ సబ్స్టాంట్లీ. అవర్ ఎంఎస్ఎంఈస్ అండ్ స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ విల్ గెట్ హ్యూజ్ బెనిఫిట్. Everyday items will become cheaper and this will also give a new boost to the economy అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకి సందేశాన్ని ఇచ్చారు. సో ఇది నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీగా కేంద్ర ప్రభుత్వం అభివర్ణిస్తోంది. కొత్తగా తీసుకొచ్చినటువంటి జిఎస్టీ సంస్కరణలు నెల 22 నుంచి అమల్లోకి రాబోతున్నటువంటి విషయం తెలిసిందే. అయితే ఎస్ఐఎన్ అంటే హానికర ట్యాక్స్ పరిధిలో ఉన్న సిగరెట్టు, గుట్కా, పాన్ మసాలా, టొబాకో, జర్దా, బీడీలపై విధించిన 40% ట్యాక్స్ అమల్లోకి రావడానికి మరింత సమయం పట్టనుంది. తదుపరి తేదీ ప్రకటించే వరకు ఇవి 28% స్లాబ్లోనే కొనసాగబోతున్నాయి. ప్రస్తుతం సిగరెట్లపై సైజులను బట్టి జీఎస్టీ సెస్ కలిపి గరిష్టంగా 64%
ట్యాక్స్ అమల్లో ఉంది. సో దీని విషయంలో మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. సో ఆ విషయం మినహాయిస్తే ఇక మిగిలినటువంటి డైలీ యూసేజ్ చేసేటువంటి అన్ని వస్తువులపైన కేంద్ర ప్రభుత్వం భారీగా జీఎస్టీని తగ్గించినటువంటి పరిస్థితి. సో ఇప్పటిదాకా 4 స్లాబులు కొనసాగాయి, కానీ ఇప్పటి నుంచి 2 స్లాబులు మాత్రమే ఉండబోతున్నాయి. అవి 5% అండ్ 18%, ఈ 2 స్లాబులు మాత్రమే ఇక ఉండబోతున్నాయి. సో గరిష్టంగా 28% ఉన్నటువంటి దాన్ని కూడా చాలా వరకు చేంజ్ చేశారు. 10% మార్చడంతో అది 18%కి రావడం జరిగింది. సో ఇట్లా హిస్టారిక్ దివాళీ గిఫ్ట్ ఫర్ ద నేషన్ అంటూ భారత ప్రభుత్వం దేశ ప్రజలకు చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇది ఒక హిస్టారిక్ దివాళీ గిఫ్ట్ ఫర్ ద నేషన్, నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్ అంటూ దేశ ప్రజలకి కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి జీఎస్టీ స్లాబుల్ని రెండింటికి తగ్గించింది. అది 5% అండ్ 18%. అంటే 5% తర్వాత 18%, ఈ 2 స్లాబ్లకి ఫిక్స్ చేసింది జీఎస్టీ. సో దీంతో దేశ ప్రజలకు ఒక దివాళీ గిఫ్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అని సెంట్రల్ గవర్నమెంట్ చెబుతోంది. సో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. This reform is not just on rationalizing rates. It's also on structural reforms. It's also on ease of living, so that businesses can do their business of working together with the GST with a great ease. So we have corrected inverted duty structure problems. We've resolved classification related issues, and we've ensured that there will be stability and predictability about the GST. Rate rationalization, of course, we've reduced the slabs. There shall be only 2 slabs, and we are addressing also the issues of compensation cess. Ease of living, simplifying registration, return filing and refunds. I'm not getting into greater details, you'll get to know about it. But then these reforms have been carried out with a focus on the common man. Every tax levied on common man's daily use items have gone through a rigorous looking into, and in most cases the rates have come down drastically. Labor intensive industries have been given a good support. Farmers and agriculture as a whole. This reform is not just on rationalizing rates. It's also on structural reforms. It's also on ease of living, so that businesses can do their business of working together with the GST with a great ease. So we have corrected inverted duty structure problems. We've resolved classification related issues, and we've ensured that there will be దేశ ప్రజలకి ఒక దివాళీ గిఫ్ట్గా కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఇది మామూలు సంస్కరణలు కాదు. దేశం నిర్మాణాత్మకంగా, దేశం మరింతగా ముందుకు సాగే విధంగా అన్ని వర్గాల ప్రజలకి ఇది చాలా ఒక బిగ్ రిలీఫ్గా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. సో అందుకే డైలీ వారీగా ఉపయోగించేటువంటి అన్ని వస్తువులపైన అన్ని డైలీ అనేక రకాలు ఉపయోగిస్తుంటాం ఇంట్లో. సో వాటన్నిటిపైన పూర్తిగా దాదాపుగా చాలా వరకు తగ్గించడం జరిగింది. సో దాంతో ఇవాళ చాలా వరకు ఇది దేశ ప్రజలకి ఒక జీఎస్టీ బొనాంజాగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇది మామూలు సంస్కరణలు కాదు. దేశ ప్రగతి మరింతగా అద్భుతంగా ముందుకు సాగే దిశగా సాగినటువంటి నిర్ణయంగా కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. అయితే విలాసవంతమైనటువంటి వస్తువులకు మాత్రం 40% ట్యాక్స్ విధించేటువంటి పరిస్థితి కనపడుతోంది. సో జీఎస్టీలో కీలక మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటిదాకా ఉన్నటువంటి స్లాబులు 4 స్లాబులు ఉండే, కానీ ఆ 2 స్లాబులకి కుదించింది. దాంట్లో 5% స్లాబ్ ఒకటైతే 18% స్లాబ్ మరొకటి. ఇక అన్నీ కూడా దేశ ప్రజలకి, దేశంలో ఉన్నటువంటి ఒక మధ్యతరగతి కావచ్చు, ఎగువ మధ్యతరగతి కావచ్చు, ప్రజలందరికీ కూడా చాలా వరకు ఒక బిగ్ రిలీఫ్ అని చెబుతోంది. ఊరట లభించబోతుందని చెబుతోంది. సో ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులుగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇది దివాళీ గిఫ్ట్ ఎందుకు కేంద్ర ప్రభుత్వం చెబుతుందంటే, దివాళీకి ఎక్కువగా షాపింగ్స్ అవన్నీ కూడా ఎక్కువగా పెట్టుకుంటారు. సో ఇప్పుడు ముందు దసరా ఉన్నప్పటికీ కూడా దసరా తర్వాత దివాళీకి ఎక్కువగా షాపింగ్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంట్లో కావాల్సినటువంటి వస్తువులు ఏం కావాలన్నా, ఏమి కొనాలన్నా అప్పుడు ఉండేటువంటి కొన్ని ఆఫర్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అది ఆన్లైన్ షాపింగ్ కావచ్చు, డైరెక్ట్గా షాపింగ్ కావచ్చు, ఆఫ్లైన్ షాపింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా అప్పుడు ఆఫర్స్ ఉంటాయి. కాబట్టి దివాళీకి చాలా వరకు దేశ ప్రజలకి
కాస్త పొదుపు అంటే వాళ్ళ ఆదాయం వాళ్ళ ఖర్చులో పొదుపు కలిగే విధంగా ఆదా జరిగే విధంగా ఒక జిఎస్టీలో కీలకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చామంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఇది దేశ ప్రజలకి ఒక పండగకు అంటే దీపావళి పండగకి ఇచ్చేటువంటి ఒక బొనాంజాగా ఒక గిఫ్ట్గా అభివర్ణిస్తుంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి జిఎస్టీ స్లాబులు 4 స్లాబులుగా ఉండే కానీ 5% 18% ఇదే అంటే 2 స్లాబులు మాత్రమే చేసి ఇవాళ కేవలం 2 స్లాబుల ద్వారానే జిఎస్టీ దేశ ప్రజల ద్వారా వసూలు చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో కూడా చాలా వరకు తగ్గించాయి. అంటే మోటార్ వెహికల్స్ కావచ్చు, తర్వాత చాలా ఎక్కువగా ఉన్నటువంటి 28% నుంచి 18%కి తగ్గించారు, అంటే 10% తగ్గించారు. ఇంకా చాలా వరకు కొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, దీంట్లో జిఎస్టీ అనేది 0. ఇప్పుడు జిఎస్టీ అనేది లేదు. సో జిఎస్టీ లైఫ్ ఇన్సూరెన్స్ పైన, హెల్త్ ఇన్సూరెన్స్ పైన జిఎస్టీ అనేది రద్దు చేయడం జరిగింది. సో ఇది దేశ ప్రజలకి మరింతగా వాళ్ళకి ఆదాయం పొదుపు చేసుకోవడం కావచ్చు, వాళ్ళ ఖర్చును తగ్గించడం కోసం ఒక గొప్ప సంస్కరణగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. జిఎస్టీ బొలాంజాగా దీపావళి గిఫ్ట్గా చెబుతోంది దేశ ప్రజలకి కేంద్ర ప్రభుత్వం.